హైదరాబాద్ లో మరోసారి ఈడీ సోదాలు జరుగుతున్నాయి. ఆపరేషన్ మొబిలైజేషన్ గ్రూప్ ఆఫ్ చారిటీపై రైడ్స్ కొనసాగుతున్నాయి. విదేశాల నుంచి విరాళాలు సేకరించి దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలున్నాయి. 300 కోట్ల విరాళాలు సేకరించినట్లు ఆరోపణలు వచ్చాయి. 16 దేశాల్లోని పిల్లలకు ఫుడ్ ఎడ్యుకేషన్ అందిస్తామని నిధులు సేకరించినట్లు గుర్తించారు. ఏపీ, తెలంగాణ, కేరళ, మహారాష్ట్ర, కర్ణాటకలోనూ ఈడీ సోదాలు కంటిన్యూ అవుతున్నాయి. డీటెయిల్స్ తెలుసుకుందాం. ధనరాజ్ మనతో ఫోన్ లైన్ లో జాయిన్ అవుతున్నారు. ధనరాజ్, ఈడీ రైడ్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి? సౌజన్య, హైదరాబాద్ లో మరోసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు కొనసాగించింది. అయితే ఈ ఆపరేషన్ మొబిలైజేషన్ అనే ఒక చారిటీ గ్రూప్ ఉంది. ఈ గ్రూప్ అనేది విదేశాల నుంచి భారీ ఎత్తుల విరాళాలను సేకరించి మొత్తం దుర్వినియోగం చేసినట్లుగా ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున అంటే 300 కోట్ల రూపాయల వరకు కూడా విదేశాల నుంచి పెద్ద ఎత్తున విరాళాలు సేకరించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా చూసినట్టయితే ఆర్థికంగా వెనుకబడ్డ, అదే విధంగా కొంతమంది ఆర్థికంగా వెనుకబడిన తరగతికి సంబంధించినటువంటి పిల్లలకు, 16 దేశాలకు సంబంధించినటువంటి పిల్లలకు తాము ఆహారం అందిస్తాము, విద్య సంబంధించినటువంటి వ్యవహారంలో ఆ పిల్లలకు తోడ్పాటుగా సహాయ సహకారాలు అందిస్తామంటూ కూడా ఈ చారిటీ కూడా చెప్తూ కూడా వివిధ దేశాలైనటువంటి యుఎస్ఏ కావచ్చు, కెనడా, యూకే, ఆస్ట్రేలియా, అర్జెంటీనా వంటి దేశాలతో పాటుగా జర్మనీ, బ్రెజిల్ వంటి దేశాలు కూడా ఉన్నాయి. ఇందులో పెద్ద ఎత్తున అంటే సింగపూర్ దేశాల నుంచి కూడా వీళ్ళు భారీగా నిధులను సేకరించి ఈ పిల్లలు అంటే సుమారుగా ఒక 100 పాఠశాలల్లో చదువుతున్నటువంటి దళితులకు సంబంధించినటువంటి పిల్లలను, అనాథ పిల్లలను వారిని ఆదుకునేందుకు గాను ఈ విరాళాలను సేకరించినట్టుగా ఈ సంస్థ సంబంధించినటువంటి విషయాలను గుర్తించడం జరిగింది. అయితే ఈ సేకరించిన నిధులన్నిటిని కూడా ఈ పిల్లలకు ఇవ్వకుండా, వారి చదువులకు ఉపయోగించకుండా ఇతరకు సంబంధించినటువంటి అకౌంట్లలో ట్రాన్స్ఫర్ చేస్తూ మొత్తం అధికార దుర్వినియోగం పాల్పడుతూ కూడా పెద్ద ఎత్తున నిధులను దుర్వినియోగం చేశారనే ఆరోపణలపైననే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక వంటి రాష్ట్రాలలో ఏకకాలంలోనే సోదాలు కొనసాగించింది. అయితే ఈ హోమ్ బుక్ ఏదైతే ఫౌండేషన్ పేరుందో ఆ పేరిట కూడా పెద్ద ఎత్తున నిధులను కూడా మళ్లింపు చేసినట్లు కూడా ఇటు ఈడీ గుర్తించింది. బినామీ పేరిట చారిటీలకు సంబంధించి నడుపుతూ కూడా ఈ నిధులన్నింటిని కూడా పెద్ద ఎత్తున స్వాహా చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ తనిఖీలలో బయటపడింది. మొత్తం ఈ నేర ఆరోపణకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇప్పటికే పలు రకాలైనటువంటి ఎవిడెన్స్లను, దస్తావేజులను, అకౌంట్స్ లను అన్నిటిని కూడా పూర్తిగా దర్యాప్తు చేస్తుంది. ఏదైతే తెలంగాణలో నమోదైనటువంటి సిఐడి ఏదైతే కేసు దర్యాప్తు చేసిందో ఆ దర్యాప్తు ఆధారంగా మనీ లాండరింగ్ సంబంధించినటువంటి వ్యవహారంలోనే ఏకకాలంలో 11 చోట్ల తనిఖీలు చేసి పూర్తి ఆధారాలను కూడా ఇటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గుర్తించడం జరిగింది. సౌజన్య. రైట్ ధనరాజ్, థ్యాంక్ యూ.